ఒక ఊరిలో భూమి ఉన్నప్పటికీ అక్కడి నేల మనుషులకు ఆశ్రయమిచ్చే స్థితిలో లేదు. ఏ చిన్న మొక్క నాటినా మరుసటి రోజుకల్లా మాడిపోయేది. పశువులు ఆ నేల మీద నిలబడలేక విలవిలలాడేవి. కాని ఆ ఊరి పక్కనే అమృతవాహిని అని ఒక విశాలమైన స్వచ్ఛమైన నది ప్రవహిస్తూ ఉండేది. ఆ నది నీరు ఎంతో చల్లగా ఉండేవి. అప్పుడు ఊరి పెద్ద శివయ్య ఊరి ప్రజలందర్నీ నడిఒడ్డున ఉన్న మర్రి చెట్టు కింద సమావేశపరిచాడు. ఆ ప్రాంతం ఒక్కటే కొంచెం చల్లగా ఉండేది. సోదరులారా, సోదరిమణులారా, గమనించారా? మన పూర్వీకుల నుంచి మనం ఈ గడ్డనే నమ్ముకున్నాం. కానీ ఈ ధరణి మాత ఇప్పుడు మనల్ని ఆదరించడం లేదు. భూమి వేడికి మన పశువులు అల్లాడిపోతున్నాయి, మన కాళ్ళు కాలిపోతున్నాయి. ఇలాగే ఉంటే మనం ఆకలితో చావడమో లేదా ఈ ఊరు విడిచి వెళ్లడమో చెయ్యాలి. కానీ వలస వెళ్లడం పరిష్కారం కాదు. ఎందుకంటే మనం వెళ్లే చోట కూడా ఇలాంటి పరిస్థితులు ఉండవని మనం చెప్పలేం గనక. అందుకే నేనొక కొత్త ఆలోచన చేశాను. మన పక్కనే ఉన్న ఈ అమృతవాహిని నదిని మనం ఎందుకు ఆశ్రయించకూడదు? అప్పుడు అక్కడ ఉన్న నైపుణ్యం కలిగిన వడ్రంగి, చెక్క పనుల్లో దిట్టైన వెంకన్న శివయ్యతో ఇలా అంటాడు. శివయ్య గారు, మీ మాటలు వినడానికి వింతగా ఉన్నాయి. నది నీళ్లు తాగడానికి, స్నానం చేయడానికి బాగానే ఉంటాయి. కానీ నదిపైన మనం ఎలా నివసించగలం? భూమి మీద ఇల్లు కడితేనే గాలి వాళ్లకు తట్టుకోలేకపోతున్నాం. ఇక అస్థిరంగా ఉండే నీటి మీద ఇల్లు నిలబడుతుందా? దానికి పునాదులు ఎలా వేస్తాం? గోడలు ఎలా కడతాం? నీటి ప్రవాహానికి ఇల్లు కొట్టుకుపోదా? ఒకవేళ ప్రవాహం పెరిగితే మన ఇల్లు మునిగిపోవని నమ్మకమేంటి? అప్పుడు నది గురించి క్షుణ్ణంగా తెలిసిన అనుభవజ్ఞుడైన అక్కడ ఉన్న మత్స్యకారుడు రంగయ్య వెంకన్నతో ఇలా అంటాడు. వెంకన్న, నీ సందేహం నిజమే, కానీ అసాధ్యం మాత్రం కాదు. నేను ఏళ్ల తరబడి పడవల మీద గడుపుతున్నాను. నీటికి ఒక అద్భుతమైన లక్షణం ఉంది. అది తన మీద ఉన్న వస్తువును మోస్తుంది. మనం కేవలం చిన్న పడవలు కాకుండా పెద్ద పెద్ద వెదురు పొంగులు, గట్టి చెక్క మొద్దలను ఉపయోగించి తేనె వేదికలను తయారు చేయొచ్చు. వాటిని ఒకదానికొకటి బంధిస్తే అది ఒక కృత్రిమ భూమిలా తయారవుతుంది. నీటి ప్రవాహం మన ఇంటికి కింద నుంచి చల్లదనాన్ని ఇస్తుంది, అంతేగాని మనల్ని ముంచదు. నీటి స్వభావం తెలిస్తే దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. అప్పుడు అక్కడున్న రైతు రామయ్య శివయ్యతో ఇలా అంటాడు. అవును శివయ్య గారు, రంగయ్యన్న చెప్పింది చాలా బాగుంది. మనం వెదురుని ఒక క్రమ పద్ధతిలో పేర్చి వాటిని గట్టిగా నారతాలతో బంధిస్తే అది ఒక బలమైన పునాదిలా మారుతుంది. దానిపైన తేలికపాటి గడుతూ వెదురు తడకలతో ఇళ్ల నిర్మించుకోవచ్చు. భూమి మీద వేడి కంటే నదిపైన గాలి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనం ఈ ప్రయోగాన్ని ఒకసారి చేసి చూడాలి. ఫలితం మన కళ్ళ ముందే ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఊరి పనుల్లో చురుగ్గా ప్రవర్తించే వ్యక్తి అయిన సోమయ్య శివయ్యతో ఇలా అంటాడు. కానీ శివయ్య గారు, రాత్రిపూట మనం నిద్రలో ఉన్నప్పుడు నది మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? మనం తిరిగి మన ఊరికి ఎలా వస్తాం? అసలు నీటి మీద స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం? దానికి ఒక ఉపాయం ఉంది సోమయ్య. మనం పెద్ద పెద్ద బండరాలను బలమైన గొలుసులతో పడవలు కట్టి నది అడుగును వేస్తాం. వీటిని స్థిర బంధనాలు అంటారు. అప్పుడు నీటి మట్టం పెరిగినా తగ్గినా మన ఇల్లు ఆ చోటు నుంచి కదలవు. ప్రవాహం ఎంత బలంగా ఉన్నా ఆ బంధనాలు మనల్ని కాపాడతాయి. గాలికి ఇల్లు అటు ఇటు ఊగుతుందేమో కానీ కొట్టుకుని మాత్రం పోదు. ఇది నదిపైన మనకు భద్రతనిస్తుంది. అలా శివయ్య మాటలు, రంగయ్య అనుభవం, వెంకన్న నైపుణ్యం కలిశాయి. ఊరి జనమందరూ పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరేమో అడవి నుంచి వెదురు తెచ్చారు, మరికొందరేమో తాళ్లు తెచ్చారు. మహిళలు ఇళ్లకు కావలసిన గడ్డిని సిద్ధం చేశారు. సోమయ్య, ఆ మొద్దును ఇటువైపు లాగు. మనం వీటిని సమాంతరంగా అమర్చాలి. 1 ఇంచు తేడా వచ్చినా వేదిక సమానంగా ఉండదు. ఈ ఎదురు బొంగులను 3 పొరలుగా పేర్చుదాం. అప్పుడే అది ఎక్కువ బరువును మోయగలదు. ఒక్కొక్క కట్టును ఎంతో జాగ్రత్తగా గట్టిగా బిగించాలి. లేకపోతే నీటి అల్ల తాకిడికి కట్టు విడిపోయే ప్రమాదం ఉంది. సరే వెంకన్న గారు, ఇక్కడ చూడండి. ఈ తాళ్లతో ఎంతో బిగుతుగా కడుతున్నాను. కానీ నాకు ఒక అనుమానం. మా ఊర్లో 100 కుటుంబాలున్నాయి. అందరికీ సరిపడా స్థలం నది మీద ఉంటుందా? నది చాలా ఎడల్పుగా ఉంది, కానీ మనమందరం ఒకే చోట ఉండాలంటే చాలా పెద్ద నిర్మాణం కావాలిగా. ఒకరికొకరు తగలకుండా ఎలా ఉంటాం?
అందుకే మనం ఒక్కొక్క ఇంటిని విడివిడిగా నిర్మించి తర్వాత వాటిని నడకదారుల వంటి వంతెలతో కలుపుతాం. దీనివల్ల ప్రతి కుటుంబానికి తమ సొంత స్థలం ఉంటుంది. అదే సమయంలో అందరం కలిసి ఒకే గ్రామంలో ఉండొచ్చు. ఇది ఒక అద్భుతమైన నిర్మాణ కౌశలం కాబోతోంది. మనం ఈ నదిపైన ఒక కొత్త చరిత్రని సృష్టించబోతున్నాం. అప్పుడు అక్కడ ఉన్న ఊరి మహిళలకు మార్గదర్శి అయినటువంటి శివయ్య భార్య పార్వతమ్మ సోమయ్య భార్య అయిన సుబ్బమ్మతో ఇలా అంటుంది. చూసావా సుబ్బమ్మ, మన మగవాళ్ళు ఎంత ఉత్సాహంగా పనిచేస్తున్నారో. భూమిన వేడి భరించలేక రోజుకి 10 సార్లు తలనొస్తుందని పడుకునేవారు. ఇప్పుడు నదిపైన ఇల్లు కట్టుకోవాలనే ఆశతో రాత్రి పగలు కష్టపడుతున్నారు. నిజంగానే ఈ గాలి ఎంత చల్లగా ఉందో చూడు. ఆ చెమట చుక్కలు కూడా ఈ గాలికి ఆరిపోతున్నాయి. అవునక్కయ్యా, నేనైతే ఇప్పటికే మన ఇంటికి కావలసిన వంట సామాగ్రిని ఎలా సర్దుకోవాలో ఆలోచిస్తున్నాను. గిన్నెలు బట్టలు అన్నీ పడిపోకుండా జాగ్రత్తగా అమర్చుకోవాలి. మనకు ఈ చల్లదనమే చాలక్కయ్యా. ఆ వేడి భూమి మీద నిలబడలేక నా పాదాలు ఇప్పటికే పుండ్లు పడిపోయాయి. ఇక్కడ నది ఒడ్డున ఉంటే ఎంతో హాయిగా ఉంది. నీటి మీద జీవితం ఎలా ఉంటుందో అని ఆతృతగా ఉందక్కా. అలా అనుకుంటూ ఉండగానే కొన్ని నెలల కష్టం తర్వాత నీటిపైన ఇల్లు సిద్ధమయ్యాయి. గాలికి హాయిగా ఊగుతూ కింద చల్లని నీరు ప్రవహిస్తుంటే ఆ ఊరి జనం ఒక కొత్త లోకంలోకి అడుగుపెట్టారు. కానీ కొన్ని రోజులకి ఒక కొత్త సమస్య మొదలైంది. శివయ్య గారు, అంతా బాగుంది. నిద్ర ప్రశాంతంగా పడుతోంది. ఈ ఎండ వేడి తెలియడం లేదు. కానీ మన కడుపు నిండేదెలా? రోజు మొత్తం చేపలు పట్టి తిని ఎన్ని రోజులు బ్రతుకుతాం? మనకు బియ్యం కావాలి, కూరగాయలు కావాలి. ఈ నది పైన మనం పంటలు ఎలా పండిస్తాం? ఇక్కడ మట్టి లేదు, కేవలం నీరు మాత్రమే ఉంది. మనం తిరిగి ఆ వేడి భూమి మీదకి వెళ్ళి సాగు చేయలేం కదా. మట్టి లేకుండా మొక్కలు ఎలా మొలుస్తాయి? సోమయ్య, నీ ఆవేదన అర్థమైంది. మన ఇల్లు కట్టుకున్నాం కానీ జీవనోపాధిని మర్చిపోయాం. రామయ్య, నువ్వు వ్యవసాయంలో సృజనాత్మకత కలిగిన రైతువి కదా. నీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా? మట్టి లేకుండా పంట పండించే మార్గం ఏదైనా ఉంటే చెప్పు. శివయ్య గారు, నేను దీని గురించి రాత్రి నుంచి ఆలోచిస్తున్నాను. మన ఇళ్ల పక్కనే మనం కొన్ని ఖాళీ తెప్పలు నిర్మించుకున్నాం కదా. వాటిని మనం తేలే పొలాలుగా మార్చాలి. కానీ మన ఊరి మట్టి వేడిగా ఉంటుంది, అందులో ఏమీ ఉండదు. అందుకే నేను పక్క ఊరి నాగరాజుతో మాట్లాడాను. వాళ్ళ ఊర్లో నల్ల మట్టి చాలా సారవంతంగా ఉంటుంది. మనం ఆ మట్టిని ఇక్కడికి తెచ్చుకోవాలి. మట్టిని తెచ్చి ఈ తెప్పల మీద పరిస్తే మనకి తిండి దొరుకుతుంది. అప్పుడు అక్కడ ఉన్న రామయ్య భార్య అయిన లక్ష్మి రామయ్యతో ఇలా అంటుంది. ఏవండి, పక్క ఊరి నుంచి మట్టిని తేవడం అంటే సాధ్యమైన విషయమేం కాదు కదా. దానికి చాలా కష్టపడాలి. పైగా వారు మనకు మట్టిని ఉరికే ఇస్తారా? మనం వారికి బదులుగా ఏమివ్వగలం? మట్టి బరువును పడవలు మొయ్యగలవా? లక్ష్మి, నాగరాజు నా మిత్రుడే. వారికి మట్టుంది కానీ చేపలు లేవు. మనం పట్టిన చేపలను వారికి ఇచ్చి బదులుగా వారి మట్టిని మనకి ఇస్తారు. ఆ ఒప్పందం కుదుర్చుకున్నాను. మనం పడవల్లో వెళ్ళి మట్టిని తీసుకురావాలి. ఆ మట్టిని మన వెదురు మడుల్లో నింపాలి. ఇది ఒక ఇచ్చిపుచ్చుకునే పద్ధతి. దీనివల్ల ఇద్దరికీ లాభం ఉంటుందిలే. ఇది గొప్ప ఆలోచన రామయ్య. మనం మట్టిని తెచ్చిన తర్వాత ఆ మట్టి నీటిలో కలయకుండా ఉండడానికి గడ్డి అలాగే కొబ్బరి పిస్తో అడుగున ఒక పొరల ఏద్దాం. దానివల్ల మట్టి మడుల్లోనే ఉంటుంది. కానీ నదిలోని తేమను పీల్చుకుంటూ మొక్కలు ఏపుగా పెరుగుతాయి. మనకు మొక్కలకు నీరు పెట్టే శ్రమ కూడా తప్పుతుంది. నది తల్లి మన పంటలు కూడా చూసుకుంటుంది. అలా అనుకుంటూ శివయ్య, రామయ్య అలాగే సోమయ్య కలిసి పడవలో పక్క ఊరికి నాగరాజును కలవడానికి వెళ్లారు. రండి రండి శివయ్య గారు, రండి రామయ్య. మీ గురించి విన్నాను. నదిపైన ఊరు కట్టుకున్నారట కదా. ఎంత వింత! అసలు మనుషులు నీటిపైన ఎలా నివసిస్తున్నారు? మా ఊరి ప్రజలందరూ ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు. మీకు గాలి వాళ్ళ భయం లేదా? అవును నాగరాజు గారు, ప్రకృతి మనల్ని భూమి నుంచి వెళ్ళగొట్టింది. కానీ గంగమ్మ తల్లి ఆశ్రయం ఇచ్చింది. మా ఊరు చల్లగా ఉంది, కానీ మాకు పంటలు పండించుకోవడానికి మట్టి కావాలి. నీ సాయం కోసం వచ్చాం. మా ప్రాంతంలో నేల కంటే మీ నేల ఎంతో శ్రేష్టమైంది. మాకు కొంచెం మట్టినిస్తే మేమందరం కృతజ్ఞతగా ఉంటాం. నా దగ్గర మట్టికి కొరత లేదు శివయ్య గారు. కానీ నాకు ఒక కోరిక ఉంది. మీ ఊరిలో దొరికే ఆ తాజా చేపలు మా ఊరిలో దొరకవు. మీరు మాకు మట్టిచ్చినందుకు బదులుగా చేపలిస్తారా? అలాగే మీ నీటిపైన పండించే కూరగాయలు ఎలా ఉంటాయో మాకు చూడాలనుంది.
అది నిజంగా సాధ్యమైతే నేను కూడా వచ్చి చూస్తాను. తప్పకుండా నాగరాజు, మేం మట్టిని తీసుకెళ్లి పంటలు పండించాక మొదటి కోతలో సగం మీకే ఇస్తాం. మనిద్దరి మధ్య ఈ స్నేహం నిరంతరం సాగుతుంది. మేము మట్టిని పడవలు నింపుకుని వెళ్తాం. మీరెప్పుడైనా మా నీటి గ్రామానికి అతిథిగా రావచ్చు. సరే మిత్రమా, నీ కోరిక మేరకే నా పొలంలోని అత్యంత సారవంతమైన మట్టిని ఇస్తున్నాను. మీ ప్రయత్నం సఫలం కావాలని కోరుకుంటున్నా. ఈ రోజు నుంచే మీరు మట్టిని తీసుకెళ్లడం మొదలెట్టండి. నా పనివారు మీకు సాయం చేస్తారు. అలా ఉండగా పడవల్లో మట్టిని తీసుకొచ్చిన గ్రామస్తులు తమ ఇళ్ల పక్కన ఉన్న తెప్పల మీద మడులు తయారు చేశారు. రామయ్య స్వయంగా విత్తనాలు నాటాడు. కొన్ని వారాల తర్వాత ఆ నీటిపైన అద్భుతం జరిగింది. రామయ్య గారు, ఇటు చూడండి, మన ఇంటి ముందున్న మడిలో వంకాయలు ఎంత పెద్దగా కాసాయో, టమాటాలు ఎంతో ఎర్రగా ఉన్నాయో, భలే మెరుస్తున్నాయి. అసలు భూమి మీద పండిన దానికంటే ఇక్కడ మొక్కలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. గమనించారా? ఇక్కడ కలుపు మొక్కలు కూడా తక్కువగా ఉన్నాయి. అవును లక్ష్మి, కారణం ఏంటంటే నది నీటిలోని తేమ మొక్కల వేర్లకు ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. భూమి మీదలాగా ఎండిపోయే ప్రసక్తే లేదు. పైగా ఈ మట్టిలో ఉన్న బలం, నది, గాలిలోని తేమ కలిసి మొక్కలకు అమృతంలా మారాయి. మనం ఇప్పుడు కేవలం కూరగాయలే కాదు, వారిని కూడా ఇలాగే పండించొచ్చు. మన నీటి గ్రామం ఇప్పుడు స్వయం సమృద్ధి సాధించింది. పార్వతమ్మక్క, చూడు, మా ఇంట్లో కాసిన చిక్కుడుకాయలు. నేను ఇన్ని రోజులు ఆ వేడి భూమి మీద కష్టపడితే ఒక్క మొలక కూడా రాలేదు. అప్పుడు పడిన శ్రమంతా వృధా అయిపోయిందనిపించింది. ఇప్పుడు ఇంటి ముందే ఇలా పచ్చని తోట పడడం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మన ఊరు ఇప్పుడు నిజంగానే ఒక స్వర్గంలాగా ఉంది. నిజమే సుబ్బమ్మ, శివయ్య గారు చెప్పినప్పుడు నేను కూడా లోపల నవ్వుకున్నాను. కానీ ఈరోజు మనమందరం ఒక వినూత్నమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఈ నీటిపైన గ్రామం మనల్ని గౌరవంగా బ్రతికిస్తోంది. మన కష్టం వృధా పోలేదు. ఈ చల్లదనమే మనకు కొండంత బలం. అలా అనుకుంటూ ఉండగా ఒకరోజు పెద్ద గాలివానొచ్చింది. నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అందరూ భయపడ్డారు. కానీ గ్రామస్తులందరూ కలిసికట్టుగా ఒకరికొకరు సాయం చేసుకున్నారు. రంగయ్య, ఆ గొలుసులు సరిగా బిగించున్నాయో లేదో మరోసారి చూడండి. సోమయ్య, రామయ్య, ఇంటి పడవకు అదనపు బంధాలేయండి. ఎవరు భయపడకండి. మనందరం కలిసి ఈ తుఫాన్ని ఎదుర్కోవాలి. ధైర్యమే మన కవచం. అందరూ సురక్షితమైన చోట ఉండండి. శివయ్య గారు, అంతా బాగానే ఉంది. మనం వేసిన బండరాల బంధనాలు చాలా బలంగా ఉన్నాయి. నీటి మట్టం పెరిగినా మన ఇల్లు సురక్షితంగా పైకి తేలుతున్నాయి. అదే భూమి మీదైతే ఈ పాటికి మన ఇల్లు నీటిలో మునిగిపోయి ఉండేవి. నీటిపైన ఉండడం వల్ల మనకు ప్రవాహం నుంచి రక్షణ దొరికింది. అవునవును, నీటి వల్ల మనకు ప్రమాదం కంటే రక్షణ ఎక్కువగా ఉంది. గాలివాన తగ్గిపోయిన తర్వాత చూడండి, మన మొక్కలు ఇంకా పచ్చగా మారుతాయి. మన నిర్మాణాలు ఈ తాకిడికి తట్టుకోగలవు. రంగయ్యన్న వేసిన పునాదులు అంత బలమైనవి. అలా అనుకుంటూ ఉండగా గాలివాన తగ్గిపోయింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు ఉదయించగానే నీటిపైన ఉన్న ఆ గ్రామం వెండిలాగా మెరిసిపోతోంది. చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ప్రజలు ఆ వింతను చూడ్డానికి వచ్చారు. శివయ్య గారు, ఇప్పుడు అందరూ మనల్ని పొగుడుతున్నారు. మన ఊరి గురించి చుట్టుపక్కల రాజ్యాలకు కూడా తెలిసిందట. మనం ఇప్పుడు ఎంతో కీర్తిని సంపాదించామని వారు అంటున్నారు. మన సాగు పద్ధతులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సోమయ్య, మనం సంపాదించి కేవలం కీర్తి మాత్రమే కాదు, మనం ఐక్యతతో తెలివితేటలతో ఒక సమస్యని పరిష్కరించుకున్నాం. నిజంగామయ్యా, ప్రకృతి ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టాలని అనుకోదు. మనకు ఒక దారి మూసేస్తే ఇంకో 100 దారులు తెలుస్తుంది. ఆ దారిని వెతికే ఓపిక, కష్టపడే తత్వం మన దగ్గర ఉండాలి. ఈ నీటిపైన గ్రామం ఇప్పుడు కేవలం మన ఇల్లు మాత్రమే కాదు, అది మన ఐక్యతకు గుర్తు. ఇక్కడ కుల మతాల భేదం లేదు, అందరూ ఒకే నది బిడ్డలం. మనమందరం కలిసే ఇలాగే ఉందాం. భూమి వేడిగా ఉందని ఏడ్చకంటే నీరు చల్లగా ఉందని సంతోషించి పంటలు పండిద్దాం. లోకానికి మనమే ఒక గొప్ప ఉదాహరణ. ఆ రోజు నుంచి నీటిపైన గ్రామం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఎందరో మేధావులు, రైతులు వచ్చి వారు సాగు విధానాన్ని చూసి ఆశ్చర్యపోయేవారు. నేల వేడిని జయించి నీటిపైన నందనవనాన్ని సృష్టించిన ఆ ప్రజలు ఎంతో కాలం సుఖ సంతోషాలతో జీవించారు. ఆ ఊరిప్పుడు ఒక పర్యాటక స్థలంగా మారిపోయింది. కానీ అక్కడి ప్రజలు మాత్రం
తమ పాత సామాన్య జీవితాన్ని, ఐక్యతను ఎప్పుడూ మరవలేదు. అది పచ్చని పొలాలతో, పాడి పట్టలతో కళకళలాడే సుందరగిరి అనే అందమైన పల్లెటూరు. ఆ గ్రామంలో కాంతమ్మ తన కొడుకు శ్రీనివాస్తో నివసిస్తోంది. కాంతమ్మకు శ్రీనివాస్ అంటే ప్రాణం. శ్రీనివాస్ పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు. కాంతమ్మకు బంగారం మీద అమితమైన వ్యామోహం. ఆమెకు మనుషుల కంటే వారి మెడలో మెరిసే పసిడి మీదనే శ్రద్ధ ఎక్కువ. ఒకనాడు మధ్యాహ్నం వేళ కాంతమ్మ తన ఇంటి అరుగు మీద కూర్చొని పక్కనే ఉన్న పుల్లమ్మతో కబుర్లు చెప్తోంది. ఎండకు కాంతమ్మ మెడలో ఉన్న గొలుసు దగదగా మెరుస్తోంది. చూసావా పుల్లమ్మ, ఈ గొలుసు చూస్తుంటే ఊర్లో ఎవరికైనా కళ్ళు చెదిరిపోవాల్సిందే. మొన్నటి సంతలో మా ఆయన జయించిన అచ్చమైన పొత్తడు గొలుసిది. అవునులే కాంతమ్మా, నీ అదృష్టం పండింది. నీ మెళ్ళ ఉన్న గొలుసు నీ మెడకే అందాన్నిచ్చింది. ఆ గొలుసు బరువు చూస్తుంటేనే నా గుండె జారిపోతుందనుకో. నీ అంత బంగారం ఉన్నవారు మన ఊర్లోనే లేరు. అదే కదా నేను ఎప్పుడు చెప్పేది. మనిషికి గౌరవం పరువివ్వాలంటే వాటి నిండా బంగారం ఉండాలి. నగలు లేని ఆడది, నూనె లేని దీపం ఒకటే. అందుకే నా కొడుకు శ్రీనివాస్కి వచ్చే భార్య కూడా కేజీల కొద్ది బంగారం తెచ్చి ఇల్లాలు కావాలని నా ఆశ. అప్పుడే శ్రీనివాస్ ఇంట్లో నుంచి బయటకొస్తూ తన తల్లి మాటలు విని ఇలా అంటాడు. అమ్మా, మళ్ళీ అదే పాట మొదలెట్టావా? నా కాబోయే భార్యకి మంచి గుణం ఉండాలి, కానీ కేజీల కొద్ది బంగారం ఎందుకు అవసరం? మనం మనుషుల్ని ప్రేమిస్తున్నావా లేక బంగారాన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ఊరుకోరా శ్రీను. గుణం ఉంటే ఏం వస్తుంది చెప్పు? 10 మందిలోకి వెళ్ళినప్పుడు నీ గుణం ఎవరికి కనిపిస్తుంది? మెడలో ఉన్న బంగారం మాత్రమే కనిపిస్తుంది. పరువు ముఖ్యంరా. అందుకే నీకు పెళ్లి సంబంధం చూసేటప్పుడు నేను మొదట అడిగేది బంగారమే. మన మీద ఎంత బంగారం ఉందో దాన్ని బట్టే జనం మనకి మర్యాద ఇస్తారు. శ్రీనివాస్ తన తల్లి మొండితనాన్ని చూసి నిట్టూర్చాడు. కొన్ని రోజుల తర్వాత శ్రీనివాస్కి ఒక సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి పేరు సౌందర్య. పక్క ఊరి పెద్ద మనిషి కూతురు. కాంతమ్మ, శ్రీనివాస్ కలిసి పెళ్లి చూపులకి వెళ్లారు. సౌందర్య చాలా అందంగా అచ్చమైన పల్లెటూరి పద్ధతిలో ఉంది. కాని కాంతమ్మ కళ్ళు మాత్రం ఆమె ఒంటి మీద ఉన్న నగలనే వెతుకుతూ ఉన్నాయి. నమస్కారం కాంతమ్మ గారు. తాను నా ఒక్కగానొక్క కూతురు సౌందర్య. మా అమ్మాయిని కొంతవరకు చదివించాం. మీ అబ్బాయి పెద్ద చదువులు చదివాడని విన్నాం. ఈ ఇద్దరికి జంట కలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నమస్కారం అండి. మీ అమ్మాయి చూడ్డానికి అందంగా బాగుంది. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మీ అమ్మాయికి పెళ్లి కానుగ్గా ఎన్ని తులాల బంగారం పెడుతున్నారు? కాంతమ్మ గారు, మాకున్నంతలో మా అమ్మాయికి లోటు లేకుండా చేస్తామండి. కానీ ఇంత అంత అని లెక్క చెప్పడం మాత్రం మాకిష్టం లేదు. అయినా డబ్బు కంటే గుణం గొప్పది కదండి. మా అమ్మాయికి మంచి గుణం ఉంది. మిమ్మల్ని, మీ ఇంటిని మంచిగా చూసుకుంటుంది. కాంతమ్మ మొహం తిప్పుకొని, కేవలం గుణం ఉంటే సరిపోతుందండి. మా అబ్బాయికి వచ్చే భార్య బంగారు బొమ్మలా మెరిసిపోవాలి. మీ కూతురు మెడలో చూస్తే సన్నను గొలుసు తప్ప మరేమీ లేదు. 10 మంది బంధువులు పిలిచి పెళ్లి చేసినప్పుడు మా పరువేమవ్వాలి? ఎంత తక్కువ బంగారంతో మీ అమ్మాయిని మా ఇంటికి కోడలుగా తీసుకెళ్ళడం మాకిష్టం లేదు. అమ్మా, సౌందర్య తండ్రి గారి మాటలు, పద్ధతి ఎంత బాగున్నాయో చూసావు కదా. ఆమె గుణం మనకి ముఖ్యం గాని బంగారం కాదు కదా. గొడవ ఉంటే ఏం వస్తుందిరా? మనం వీళ్ళ గురించి, ఇలా స్థాయి గురించి సరిగ్గా తెలుసుకోకుండా వచ్చాం. మన స్థాయికి వీళ్ళు సరిపోరు గాని పద వెళ్దాం. శ్రీనివాస్ మాటలు విని సౌందర్యకు శ్రీనివాస్ మీద గౌరవం పెరిగింది. కాని కాంతమ్మలోని ఆ బంగారం పిచ్చి చూసి ఆమెకు ఒక ఉపాయం తోచింది. మనుషుల కంటే నగలే గొప్పవని భావించే కాంతమ్మకు కనివిప్పు కలిగించాలని సౌందర్య నిశ్చయించుకుంది. ఒకరోజు శ్రీనివాస్ని వ్యక్తిగతంగా కలిసింది సౌందర్య. శ్రీనివాస్ పైన ఉన్న ఇష్టాన్ని అతనికి చెప్పింది. శ్రీనివాస్ కూడా సౌందర్యని ఇష్టపడ్డాడు. కొద్ది రోజుల తర్వాత శ్రీనివాస్కు మరో సంబంధం వచ్చింది. ఆ అమ్మాయి పేరు రాజేశ్వరి. రాజేశ్వరి చాలా ధనవంతురాలు అని, తులాల కొద్ది బంగారం తెస్తుందని కాంతమ్మ ఉత్సాహంగా ఆ ఊరికెళ్ళింది. పెళ్లి చూపులు తంతు మొదలైంది. రాజేశ్వరి తండ్రి వీరయ్య రాజేశ్వరిని రమ్మని పిలిచాడు. ఇక రాజేశ్వరి బరువైన నగలేసుకొని వచ్చింది. రాజేశ్వరిని చూసి కాంతమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మో అమ్మో, ఎంత బంగారం, ఎంత బంగారం! సంబంధం అంటే ఇలా ఉండాలి. రాజేశ్వరి, నీ నగలు చూస్తుంటేనే నా కళ్ళు బయలు గమ్ముతున్నాయమ్మా. మా ఇంటికి నీలాంటి కోళ్లే కావాలి. కాంతమ్మ గారు, మా గురించి మీరు వినే ఉంటారు. మా దగ్గర చాలా కిలోల బంగారం ఉంది. మీ సంగతి చెప్పండి. మీకు ఆస్తులు ఎంత ఉన్నాయి?
మీరు మీ కోడలికి ఎదురుగా ఎన్ని కిలోల బంగారం ఇస్తారు? రాజేశ్వరి మాటలకి కాంతమ్మ నోట మాట రాలేదు. "ఆ, ఆ, మేము ఎదురు బంగారం పెట్టడం ఏంటమ్మా? మా అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఊర్లో ఇల్లు కూడా ఉంది." అవి ఎవరికైనా ఉంటాయి. నా స్థాయికి తగినట్టుగా మీ ఇంట్లో వెండి పల్లాలున్నాయా? మెడలో ఆ పాతకాలపు గొలుసేసుకొని వచ్చారు, దీని విలువ ఎంతుంటుందేంటి? అసలు మా నాన్నగారు నన్ను సాకడం కోసం పట్టు పరుపులే వాడతారు తెలుసా? అదేంటమ్మా అలా అంటావ్? మేం మీతో సంబంధం కలుపుకోవడానికి వచ్చిన వాళ్ళం, మాతో నువ్వు పద్ధతిగా మాట్లాడాలి కదా. సంబంధమా? నా దగ్గరున్న ఈ ఒక్క వజ్రపు గాజు విలువ మీ ఇల్లు మొత్తం అమ్మినా రాదు. ఇంత తక్కువ వస్తున్నవారు నాలాంటి ధనవంతురాన్ని కోడలిగా అడగడమే ఒక వింతగా అనిపిస్తోంది నాకు. మీ స్థాయికి తగ్గట్టుగా ఏదైనా పేద పిల్లని చూసుకోండి. బంగారం లేని వారిని ఈ రాజేశ్వరి లాంటి ధనవంతురాలు అస్సలు దొరకదు. ముందుక్కడి నుంచి వెళ్ళండి. అవమానంతో అక్కడి నుంచి బయలుదేరారు కాంతమ్మ, శ్రీనివాస్. కాంతమ్మకు పరువు పోయినట్లు అనిపించింది. ఆ ధనవంతురాలి మాటలు ఆమె మనసును గాయపరిచాయి. శ్రీనివాస్ మెల్లగా తన తల్లి దగ్గరకొచ్చి, ఏమైందమ్మా? ఆ అమ్మాయి ఒంటి నిండా బంగారం ఉంది కదా, నీకు చాలా నచ్చాలి కదా. నచ్చడం ఏంట్రా? ఆ అమ్మాయి మాటలు చూసావా? మనుషుల్ని కించబరుస్తోంది. బంగారం చూసుకుని ఎంత గర్వం, ఎంత అహంకారం. మరి మొన్న మన సౌందర్య గారింటికి వెళ్ళినప్పుడు నువ్వు కూడా అలాగే చేసావు కదమ్మా. ఆమె సంస్కారం ఉన్న అమ్మాయి అని తెలిసినా కేవలం బంగారం లేదని అవమానించావు. ఈరోజు రాజేశ్వరి కూడా నిన్ను అలాగే చూసింది. బంగారం ఉన్న చోట గర్వం ఉంటుందమ్మా, కాని మర్యాద ఉంటుందని నమ్మకం లేదు. మనిషి విలువ నగల్లో ఉండదు, వారి నడవడికలో ఉంటుంది. కాంతమ్మ ఆలోచనలో పడింది. నిజమేరా సీను, నా కళ్ళు ఇప్పుడే తెరుచుకున్నాయి. సుగుణం లేని మనిషి, వాసన లేని పువ్వు ఒకటే. మనల్ని గౌరవించిన వారికి ఆ నగలు ఎంతున్నా ఏం లాభం చెప్పు? నన్ను క్షమించురా. ఆ రోజే సౌందర్య ఇంటికెళ్ళి సంబంధం నిశ్చయం చేసుకోవాల్సింది. సమయం ఇంకా మించిపోలేదమ్మా. సౌందర్య గారికి మంచి గుణం ఉంది. ఆమె మన ఇంటికి వస్తే మన ఇల్లే బంగారిల్లు అవుతుందమ్మా. కాంతమ్మ తన తప్పు తెలుసుకొని సౌందర్య తండ్రికి కబురు పంపింది. క్షమాపణ అడిగి పెళ్లి నిశ్చయించుకుంది. పెళ్లి రోజు రాణి వచ్చేసింది. సౌందర్య చాలా నిరాడంబరంగా పెళ్లి పీటల మీద కూర్చుంది. అప్పుడు రాజేశ్వరి కూడా అక్కడికొచ్చింది. రాజేశ్వరిని చూసి కాంతమ్మ ఆశ్చర్యపోయింది. రాజేశ్వరి, నువ్విక్కడున్నావేంటి? మళ్ళీ నువ్వు మా ఆస్తుల గురించి అడగడానికి వచ్చావా? లేదు కాంతమ్మ గారు, నేను సౌందర్యకి ప్రాణ స్నేహితురాల్ని. సౌందర్య, శ్రీనివాస్ గారు కలిసి నాకు ఈ పని చెప్పారు. మీకు బంగారం మీదున్న మోజుని పోగొట్టడానికి నేను అలా నాటకం ఆడాను. నన్ను క్షమించండి. అత్తయ్య గారు, నన్ను కూడా క్షమించండి. మనుషుల విలువని బంగారం నిర్ణయించకూడదని నిరూపించడానికి ఇదంతా చేశాము. మీకు నా మీద కోపమేం లేదు కదా? ఓసి తెలివైన పిల్ల, నా బంగారం పిచ్చి వదిలించిన మేలిమి బంగారంవే నువ్వు. నాకు 10 తులాల బంగారం కంటే 10 కాలాల పాటు నీలాంటి కోడలుండడమే ముఖ్యం. ఇప్పటి నుండి నా కోడలే నా పెద్ద ఆస్తి. చూసారా అమ్మా, చివరికి మనిషి మనసే గెలిచింది, లోహం ఓడిపోయింది. కాంతమ్మ మనసులో కలిగిన మార్పు ఆ ఇల్లంతా వెలుగు నింపింది. ఆ గ్రామంలో అందరూ అత్తాకోడళ్ల అనుబంధాన్ని చూసి మురిసిపోయారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? మనిషికి అలంకారం బంగారం కాదు, సంస్కారం. నగలు బాహ్య సౌందర్యాన్నిస్తాయి, కానీ గుణం జీవితాంతం గౌరవాన్నిస్తుంది.